గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేసినందుకు గాను అంతర్జాతీయ మీడియా దిగ్గజం బీబీసీ ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. బీబీసీని కోర్టుకి ఈడ్చడమే కాదు, $1 బిలియన్ నష్టపరిహారాన్ని కోరుతూ బీబీసీకి లెటర్ రాశారు డొనాల్డ్ ట్రంప్. $1 బిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపుగా 8,300 కోట్ల రూపాయలను చెల్లించాలి అంటూ బీబీసీకి లెటర్ రాశారు. అందుకు ఈ శుక్రవారం వరకు గడువుని విధించారు. 2021 జనవరి 6న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొంతమంది క్యాపిటల్ హిల్ మీద అటాక్ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో గంటకు పైగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రసంగాన్ని తమకు అనుకూలంగా బీబీసీ ఎడిట్ చేసి పనోరమా అనేటువంటి డాక్యుమెంటరీ సిరీస్లో దాన్ని పబ్లిష్ చేసింది అనేటువంటి మాటతో డొనాల్డ్ ట్రంప్ ఈ నష్టపరిహారాన్ని కోరుతూ కోర్టుకి ఈడుస్తాను అంటూ ఒక లెటర్ని కూడా రాశారు. అయితే బీబీసీ అందుకు క్షమాపణలు కూడా చెప్పింది. బీబీసీలో ముఖ్యమైనటువంటి 2 ఆఫీసర్లు రాజీనామా చేశారు బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికి కూడా. డొనాల్డ్ ట్రంప్ అందుకు ససేమిరా అంటున్నారు. అందులో తన చేసిన ప్రసంగాన్ని అనుకూలంగా మలుచుకున్నారు. ఒక స్టార్టింగ్లో చేసినటువంటి ఒక చిన్న బిట్ని ఆల్మోస్ట్ ఎండింగ్లో చేసినటువంటి 50 నిమిషాల తర్వాత మాట్లాడినటువంటి మాటల్ని రెండింటినీ క్లబ్ చేసి అది వ్యతిరేకంగా తనకు వ్యతిరేకంగా ఉండేలా డాక్యుమెంటరీలో చిత్రీకరించారు అంటూ డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అందులో క్యాపిటల్ హిల్కి వెళ్తున్నాం, మీతో పాటు నేను అక్కడికి వస్తున్నాం, మనం భీకరంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటలు వచ్చేలా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ పనోరమా సిరీస్లో దాన్ని ఎడిట్ చేశారు. యాక్చువల్గా we are going to walking to on Capitol and we are going to cheer on congressmen and women అనేది ఆ ప్రసంగం స్టార్టింగ్లో చేసినటువంటి మాటలు. ఆ తర్వాత వీఆర్ గోయింగ్ టు వాకింగ్ టు ఆన్ క్యాపిటల్ అనే దాన్ని క్లబ్ చేసి, అంటే ఆల్మోస్ట్ 50 నిమిషాల తర్వాత వచ్చినటువంటి ఇంకొక మాటని క్లబ్ చేసి చేశారు. సో యాక్చువల్గా ఆ వ్యాఖ్యం మొత్తం కలిపితే వీఆర్ గోయింగ్ టు వాకింగ్ టు ఆన్ క్యాపిటల్ అండ్ వీ విల్ బీ దేర్ విత్ ఫైట్, అంటే నేను మీతో కలుస్తున్నాను, మీతో కలిసి పోరాడుతాను అని వచ్చేలా వ్యాఖ్యలు ఉన్నాయి అనేటువంటి మాటతో ఇప్పుడు అది తను చేసినటువంటి ప్రసంగానికి పూర్తి భిన్నంగా వ్యతిరేకంగా ఉంది. తన ప్రోద్బలంతోనే క్యాపిటల్ హిల్ మీద దాడి జరిగింది, అటాక్ చేశారు ఆందోళనకారులు అనేలా ఉంది అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ తరఫునటువంటి అడ్వకేట్ బీబీసీకి రాసినటువంటి లెటర్లో మెన్షన్ చేశారు. యాక్చువల్గా బీబీసీకి రాసినటువంటి ఈ లెటర్ ఇప్పుడు అన్అఫీషియల్గా మీడియాలో కూడా కనిపిస్తోంది. దీన్ని చూసిన తర్వాత 2 అధికారులు అయితే దానికి సంబంధించి క్షమాపణలు కోరుతూ రాజీనామా కూడా చేశారు. దాంట్లో ప్రధానంగా బీబీసీ సంస్థకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, అలాగే న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా వంటి ఉన్నతాధికారులు ఇప్పటికే 2 రాజీనామా చేశారు. అది కూడా ఈ ఆదివారం నుంచి మొదలైనటువంటి రాజీనామాల పరంపర. అయితే దాన్ని స్వాగతిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తన $1 బిలియన్ నష్టపరిహారాన్ని మాత్రం ఉపసంహరించుకునేది లేదు, కేవలం క్షమాపణలు చెప్పడం వల్ల లేకపోతే తనకు జరిగినటువంటి డ్యామేజ్ అనేది కంట్రోల్ కాదు అనేటువంటి మాట, దాన్ని రివర్స్ చేయలేము అనేది దీనికి శుక్రవారం వరకు అయితే గడువు ఉంది. అండ్ వీడు చేసినటువంటి ఆల్టరేషన్ వల్ల, ఎడిట్ చేయడం వల్ల తన రెప్యుటేషన్కి దెబ్బ పడింది అనేటువంటి మాటని ఇప్పుడు కోర్టుకి ఈడుస్తాను అని డొనాల్డ్ ట్రంప్ అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. అత్యంత శక్తివంతమైనటువంటి మీడియా సంస్థ ప్రపంచంలోనే, అది కూడా ప్రభుత్వం తరఫున ఫండ్స్ తీసుకొని రన్ చేస్తున్నటువంటి సంస్థ, అందులోనూ ఇప్పుడు పాలస్తీనా, గాజా, ఆ తర్వాత ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కూడా పక్షపాతంగా వ్యవహరించింది అనేటువంటి మాటనైతే అందులో మెన్షన్ చేస్తూ లెటర్ అయితే రాశారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ శుక్రవారం వరకు గడువు విధించాడు డొనాల్డ్ ట్రంప్. ఇంకా బీబీసీ అయితే దానికి సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పాము అనే దాంతో పాటుగా ఆ నష్టపరిహారానికి సంబంధించి వచ్చినటువంటి అడ్వకేట్ నోటీస్కి స్పందించాలని చూస్తోంది. బట్ యాక్చువల్గా ఏం జరుగుతోంది, నిజంగానే డొనాల్డ్ ట్రంప్ ఈ నష్టపరిహారాన్ని కోరుతూ ముందుకు వెళ్తాను అని చెప్పినప్పుడు అందులో ఎలాంటి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి అనే దాని మీద కూడా బీబీసీ దీనికి సంబంధించి
న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. యాక్చువల్గా ఈ పనోరమా సిరీస్ అనేది లాస్ట్ ఇయర్ October 28న ప్రసారమైంది. ఇది లండన్ బేస్డ్గా ఉన్నటువంటి BBC కాబట్టి 1 year లోపే ఎవరికైనా ప్రాబ్లం ఉంది, ఎవరైనా కోర్టుకు వెళ్ళాలి అంటే 1 year లోపే వెళ్ళేలా లండన్లో ఉన్నటువంటి కోర్టులు అయితే చెప్తుంటాయి. అంటే October 28 లాస్ట్ ఇయర్ అయింది కాబట్టి ఈ 28 వరకే ఆ గడువు అనేది ముగిసిపోయింది అనేది ఒక వాదన ఉన్నప్పటికీ ఫ్లోరిడా బేస్డ్గా కేసు ఫైల్ చేశారు కాబట్టి ఫ్లోరిడాలో 2 ఏళ్ల వరకు ఆ గడువు అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వేసినటువంటి నష్టపరిహారం గడువు అనేది ఈ 1 yearలో కంప్లీట్ చేసుకోవచ్చు అనేటువంటి మాట కూడా ఉంది. ఈ 2 years అనేది సమయం ఉంది కాబట్టి గతంలో డొనాల్డ్ ట్రంప్ వేసినటువంటి కోర్టు కేసులు కావచ్చు, నష్టపరిహారానికి సంబంధించి ఎప్పుడు ఏం జరిగింది అనే దాని మీద కూడా ఇప్పుడు BBC న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ ఇలాగే BBCకి చెందినటువంటి ఇంకొక మాతృ సంస్థ దానికి సంబంధించి కూడా కోర్టు కేసులు వేశారు. అందులో కూడా ఇంక్లూడింగ్ ఒక $10 బిలియన్ వేసినటువంటి కోర్టు కేసుని $20 బిలియన్ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. BBCకి చెందినటువంటి US పార్ట్నర్ CBS అనేటువంటి US పార్ట్నర్ ఉంది BBCకి, దాని మీద నష్టపరిహారాన్ని కోరుతూ $20 బిలియన్ వేశారు. అందులో కూడా కమలా హ్యారిస్తో తాను మాట్లాడినటువంటి మాటలు, కమలా హ్యారిస్కి ఓటు వెయ్యండి అని చెప్పినటువంటి మాటల్ని తమకిష్టం వచ్చినట్టుగా ఎడిట్ చేసుకున్నారు అనేటువంటి కొటేషన్తో, అలాంటి స్టేట్మెంట్తో డొనాల్డ్ ట్రంప్ గతంలో $20 బిలియన్ నష్టపరిహారాన్ని అయితే కోరారు. దీంతో పాటుగా ఇంకొక డిఫమేషన్ కేసును వేశారు. అది న్యూయార్క్ టైమ్స్ మీద. అందులోను కూడా స్ప్రెడింగ్ ఫాల్స్ అండ్ డిఫమేటరీ కంటెంట్ అబౌట్ హిమ్. సో ఆయన మీద నిరాధారమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేశారు అంటూ న్యూయార్క్ టైమ్స్ మీద కూడా గతంలో $15 బిలియన్ సంబంధించి నష్టపరిహారాన్ని కోరుతూ డొనాల్డ్ ట్రంప్ ఒక కేసు వేశారు. దీంతో పాటుగా $10 బిలియన్ వాల్ స్ట్రీట్ జర్నల్ మీద కూడా కేసు వేశారు. బట్ అవన్నీ కూడా చెల్లుబాటు కాలేదు, వీగిపోయాయి అనేటువంటి మాట. ఏదైతే BBCకి సంబంధించి US పార్ట్నర్ ఉందో CBS న్యూస్ అనేది, సో $10 బిలియన్ నుంచి $20 బిలియన్ వెళ్ళినప్పటికి కూడా $16 మిలియన్ ఆ కేసును సెటిల్ చేసుకుంది. సో గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డింగ్ చూస్తే BBC ఈ కేసు వీగిపోతోంది అని చెప్తున్నప్పటికి కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాము, అందులోనూ లండన్ కోర్టు పరిధిలోకి రాదు అని భావిస్తున్నటువంటి BBC శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని చూస్తున్నప్పటికీ ఇది కోర్టు పరిధిలో ఉండదు, వీగిపోతుంది. యాక్చువల్గా దానికి సంబంధించి ఏ విధమైనటువంటి నష్టం డొనాల్డ్ ట్రంప్కి జరిగింది, తనకి వ్యక్తిగతంగా జరిగిందా, ఆర్థికంగా జరిగిందా, లేకుంటే రెప్యుటేషన్ పరంగా జరిగిందా అనేది అయితే డొనాల్డ్ ట్రంప్ తరఫున అడ్వకేట్ చెప్తున్నటువంటి మాట, తనకి ఆర్థికంగా కూడా నష్టం జరిగింది, వ్యక్తిగత ప్రతిష్టకు కూడా భంగం కలిగింది అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ తరఫు న్యాయవాది అయితే BBCకి రాసినటువంటి లెటర్లో చెప్పారు. బట్ ఈ ఇద్దరు రాజీనామా మాత్రం తాము పక్షపాతంగా వ్యవహరించలేదు అనేటువంటి ఒక మాట చెప్తుంటే, మేము బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉండింది, మేము ఆ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదు కాబట్టే మేము బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాము అనేటువంటి ఇద్దరు ఉన్నత అధికారుల డిఫరెంట్ వర్షన్, ఒక కాంట్రాస్ట్ అనేది అయితే కనిపిస్తుంది. బట్ BBC ఏం చేయబోతోంది, $1 బిలియన్ అంటే 8,300 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లిస్తుందా, లేకుంటే మధ్యలో ఏదైనా సెటిల్మెంట్ చేసుకుంటుందా, మధ్యవర్తిత్వం కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తుందా? బోల్డని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. బట్ లండన్ కోర్టు కేసుల్లో మాత్రం ఆ పరిధిలోకి ఇది రాదు, ఎందుకంటే 1 year దాటింది కాబట్టి అనేటువంటి వాదన ఉంది. యాక్చువల్గా BBC అనగానే ఫాల్స్, ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తోంది అనేటువంటి మాట సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ కేసును ఫైల్ చేసిన తర్వాత డిఫరెంట్ వెర్షన్స్ రూపంలో అయితే వినిపిస్తున్నాయి. బట్ ఎందుకని ఆ డాక్యుమెంటరీలో కావాలని డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేసి వేశారు అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది. అందుకోసమే నేను కోర్టుకి ఈడుస్తున్నాను అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ అయితే లెటర్ రూపంలో అడ్వకేట్ ద్వారా అయితే పంపించారు. ఏం జరగబోతోందని మీరు భావిస్తున్నారు? నిజంగానే BBC పక్షపాతంగా వ్యవహరిస్తోందా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి